వెల్కమ్ టు షాల్ని డిఫెన్స్ అకాడమీ. మిత్రులారా, మనం ఈరోజు ఇక్కడ డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటంటే ఆర్మీకి సంబంధించిన జీకే మోడల్ పేపర్స్ని అయితే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ ఆర్మీ ఎగ్జామ్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ బిట్స్ని తీసుకొని అయితే నేను మీకు ఇక్కడ ఎలా క్రాక్ చేయాలనేది క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, లాస్ట్ క్లాస్లో మనమైతే ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ ఇచ్చాం కదా, దాల్ లేక్ ఎక్కడ ఉంది? జమ్మూ కాశ్మీర్లో ఉంది. లాస్ట్ క్లాస్ని ఎవరైనా మిస్ అయినటువంటి వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది, చూసేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మిత్రులారా. మన నోటిఫికేషన్స్ అయితే రెగ్యులర్గా రావడం జరుగుతుంది. చలో ఈరోజు క్లాస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, విక్టోరియా మెమోరియల్ ఈజ్ లొకేటెడ్ ఎట్. విక్టోరియా మెమోరియల్ అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి కోల్కతా, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. ఏది కాదు. సో విక్టోరియా మెమోరియల్ అనేది ఎక్కడ ఉంది అంటే కోల్కతాలో ఉంది. ఆప్షన్ బి వాజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, ద అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ యుఏవి డెవలప్డ్ బై ఇండియా ఈజ్ కాల్డ్. సో ఇండియాలో ఉన్నటువంటి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటే ఏంటి అంటే లైక్ డ్రోన్. సో డ్రోన్ కాకపోతే ఇది ఎలా ఉంటుంది అంటే సో జెట్ ప్లెయిన్ లాగా ఉంటుంది. సో డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేశారు. డిఆర్డిఓ అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్ అండి. డిఆర్డిఓ అంటే ఏంటంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి సో అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. ఇది మనిషి లేకుండా ప్రయాణం చేసేటువంటి జెట్ ప్లెయిన్ లాంటిది. సో అది ఏంటిది? ఆప్షన్ ఏ ఉడాన్, ఆప్షన్ బి మైత్రి, ఆప్షన్ సి నిషాద్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. సో అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ఏంటంటే డిఆర్డిఓ తయారు చేసింది నిషాద్. ఆప్షన్ సి వాజ్ ద కరెక్ట్ ఆన్సర్. రిపీటెడ్గా వస్తుంది ఆర్మీ అభ్యర్థులు అయితే. సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం, ఈజీ ఇంపార్టెంట్ బిట్. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ బ్యాడ్మింటన్? కింది కప్పులలో ఏది బ్యాడ్మింటన్ సంబంధించింది? ఆప్షన్ ఏ డేవిస్ కప్, ఆప్షన్ బి డ్యూరెంట్ కప్, ఆప్షన్ సి ఫిఫా కప్, ఆప్షన్ డి థామస్ కప్. సో ఏది కరెక్ట్ ఆన్సర్ మిత్రులారా? ఆప్షన్ డి వాజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో థామస్ కప్ అనేది బ్యాడ్మింటన్కి సంబంధించింది. సో ఇక్కడ చూడండి, డేవిస్ ఏమో టెన్నిస్, డ్యూరెంట్ ఏమో ఫుట్బాల్, ఫిఫా ఏమో ఫుట్బాల్. కప్స్ అండ్ ట్రోఫీస్ పైన ఆర్మీ రిటర్న్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు అయితే 100% బిట్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైనా ఈ క్లాస్ వినాలనుకుంటే ఇంపార్టెంట్ బిట్స్ పైన డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది, చూసేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ లిటరసీ స్టేట్? సో ఇండియాలో హైయెస్ట్ లిటరసీ అంటే అక్షరాస్యత ఎక్కువ ఉన్నటువంటి స్టేట్ ఏంటి? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి కేరళ. సో కేరళ వాజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండియాలో హైయెస్ట్ లిటరసీ ఎక్కడ ఉంది అంటే కేరళ. అండ్ రబ్బర్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నటువంటి స్టేట్ ఏంటి? కేరళ. అండ్ దాంతోపాటు స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని ఏంటంటున్నాం? కేరళ. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, ఆన్ విచ్ డే యునైటెడ్ నేషన్స్ డే సెలబ్రేటెడ్? సో ఐక్యరాజ్య సమితి డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం? యునైటెడ్ నేషన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తున్నాం అంటే ఆప్షన్ ఏ 30 అక్టోబర్, ఆప్షన్ బి 2 అక్టోబర్, ఆప్షన్ సి 24 అక్టోబర్, ఆప్షన్ డి 14 అక్టోబర్. సో చెప్పండి మిత్రులారా, సో ఇది కరెక్ట్ ఆన్సర్. సి వాజ్ ద కరెక్ట్ ఆన్సర్. 24 అక్టోబర్ 1945 నుండి యుఎన్ఓ స్టార్ట్ అయింది. సో అందుకోసమే అక్టోబర్ 24ని యుఎన్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అండ్ యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందన్నది కూడా ఆర్మీ అభ్యర్థులకు అయితే రిపీటెడ్ బిట్. సో యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూయార్క్లో ఉంది. సో యుఎన్ఓ పైన అయితే 100% అయితే బిట్స్ రావడం జరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు. అండ్ మరీ ముఖ్యంగా ఆర్మీ రిటర్న్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే రిపీటెడ్ బిట్స్గా వస్తూ ఉన్నాయి. యుఎన్ఓ పైన సపరేట్ క్లాస్ అయితే చెప్పడం జరిగింది మనం ఇంపార్టెంట్ బిట్స్ పైన. ఎవరైనా చూడాలనుకుంటే ఈ టాపిక్ కూడా యూట్యూబ్ లింక్లో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? ఇది యునైటెడ్ టెరిటరీ అండి. అండ్ ఆప్షన్ ఏ పోర్ట్ బ్లేయర్, ఆప్షన్ బి నికోబార్, ఆప్షన్ సి చండీగఢ్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ క్యాపిటల్ సిటీ ఏంటి అంటే పోర్ట్ బ్లేయర్. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కంపోజ్డ్ బై కల్హనా? కల్హనా రాసినటువంటి బుక్ ఏంటి? ఆప్షన్ ఏ కవితావళి, ఆప్షన్ బి గోదాన్, ఆప్షన్ సి మేఘదూత్, ఆప్షన్ డి రాజతరంగిణి. సో కల్హనా రాసిన బుక్ ఏంటి అంటే రాజతరంగిణి. అండ్ నెక్స్ట్, అమ్జద్ అలీ ఖాన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ పర్సన్? సో అమ్జద్ అలీ ఖాన్ దేనికి సంబంధించిన వాడు అంటే మ్యూజిషియన్, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించినటువంటి పర్సన్. చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఆప్షన్ ఏ సరోద్, ఆప్షన్ బి సంతూర్, ఆప్షన్ సి తబలా, ఆప్షన్ డి గిటార్. సో అమ్జద్ అలీ ఖాన్ వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్. తను దేంట్లో ఫేమస్ అంటే సరోద్లో ఫేమస్. 9th, హూ వాజ్ రిటర్న్ డిస్కవరీ ఆఫ్ ఇండియా? డిస్కవరీ ఆఫ్ ఇండియా బుక్ రాసినటువంటి పర్సన్ ఎవరు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి రాధాకృష్ణన్, ఆప్షన్ డి నన్.
హూ రోట్ డిస్కవరీ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్? డిస్కవరీ ఆఫ్ ఇండియా బుక్ రాసింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అప్పర్ హౌస్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ ఈజ్ నోన్ యాజ్ ద. సో ఇండియన్ పార్లమెంట్ సిస్టంలో అప్పర్ హౌస్ ఏమంటా ఉన్నాం? ఆప్షన్ ఏ లోక్సభ, ఆప్షన్ డి రాజ్యసభ, ఆప్షన్ సి లెజిస్లేటివ్ కౌన్సిల్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. సో దేన్ని అప్పర్ హౌస్ అంటున్నాం మిత్రులారా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పర్ హౌస్ను రాజ్యసభ అంటున్నాం. అప్పర్ హౌస్, ఎల్డర్ హౌస్, దాంతోపాటు పెద్దల సభ తెలుగులో రాజ్యసభ అని అంటా ఉన్నాం. లోవర్ హౌస్ లోక్సభ, ఈజీ. లోవర్ హౌస్ అంటే ఎల్లే కదా, సో లోవర్ హౌస్ లోక్సభ. సో మెయిన్గా కింది సభ దిగువ సభ అని ఏమంటున్నాం? లోక్సభ అంటున్నాం, గుర్తుపెట్టుకోండి. సో అప్పర్ హౌస్ అని దేన్ని అంటున్నాం? రాజ్యసభ. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్యసభ ఎలక్షన్స్ ఏమో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి? సో మెయిన్గా వీళ్ళ టెన్యూర్ ఎంత? సో 2 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి రాజ్యసభ. సో వీళ్ళ పదవి కాలం వచ్చేసి ఎంత? సో 6 సంవత్సరాలు అనేది ఉంటుంది. సో 2/3 మెంబర్స్ని ఎప్పుడు 2 ఇయర్స్కి ఒకసారి షెఫిల్ చేస్తూ ఉంటారు. మరి లోక్సభకు వచ్చేసి 5 ఇయర్స్. అండ్ వీళ్ళ ఏజ్ క్రైటీరియా ఎంత? సో మెయిన్గా ఏజెస్ పైన సపరేట్ టాపిక్ అయితే మనం యూట్యూబ్ డిస్క్రిప్షన్ లింక్లో ఇవ్వడం జరిగింది. సో చూసేయండి కంపల్సరీ. సో వీళ్ళ ఏజ్ క్రైటీరియాస్ పైన అయితే బిట్స్ రావడం జరుగుతుంది, చూడండి డిస్క్రిప్షన్లో. అండ్ నెక్స్ట్ ద హిల్ స్టేషన్ నైనితాల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో నైనితాల్ అనేది హిల్ స్టేషన్ ఎక్కడ ఉంది ఇండియాలో? ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. సో ఎక్కడ ఉంది మిత్రులారా నైనితాల్ హిల్ స్టేషన్ అనేది? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఉత్తరాఖండ్లో ఉంది. అండ్ నెక్స్ట్ విరాట్ కోహ్లీ ఈజ్ అసోసియేటెడ్ విత్. విరాట్ కోహ్లీ అనేటువంటి పర్సన్ ఏ గేమ్కి సంబంధించేసినటువంటి పర్సన్? ఆప్షన్ ఏ హాకీ, ఆప్షన్ బి టేబుల్ టెన్నిస్, ఆప్షన్ సి క్రికెట్, ఆప్షన్ డి బేస్బాల్. సో విరాట్ కోహ్లీ దేనికి సంబంధించినటువంటి పర్సన్ అంటే క్రికెట్. ఆప్షన్ సి వాజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్? హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిటీ ఏంటి? ఆప్షన్ ఏ డెహ్రాడూన్, ఆప్షన్ బి సిమ్లా, ఆప్షన్ సి మనాలి, ఆప్షన్ డి హమీపూర్. సో హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిటీ ఏంటి అంటే సిమ్లా. అండ్ హిమాచల్ ప్రదేశ్కి 2 క్యాపిటల్ సిటీ ఉన్నాయండి. అవి ఒకటి హిమాచల్ ప్రదేశ్, రెండవది ధర్మశాల, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ విచ్ కంట్రీ ఈజ్ కాల్డ్ యాజ్ ల్యాండ్ ఆఫ్ 1000 లేక్? సో ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ అని ఏ కంట్రీని అంటా ఉన్నాం? ఆప్షన్ ఏ ఫిన్లాండ్, ఆప్షన్ బి స్కాట్లాండ్, ఆప్షన్ సి ఇండోనేషియా, ఆప్షన్ డి ఐస్లాండ్. సో సిటీ ఆఫ్ 1000 లేక్, ల్యాండ్ ఆఫ్ 1000 లేక్ అని దేన్ని అంటా ఉన్నాం? ఫిన్లాండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపీటెడ్ బిట్ అండి ఇది. సో సర్బంక్వేట్స్ పైన సో క్వశ్చన్ అండి ఇది. సో ఇది కూడా డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది, చూసేయండి. నెక్స్ట్ హూ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటా ఉన్నాం? ఆప్షన్ ఏ అబ్దుల్ కలాం, ఆప్షన్ బి చంద్రశేఖర్, ఆప్షన్ సి సివి రామన్, ఆప్షన్ డి నన్. సో మెయిన్గా ఏపీజే అబ్దుల్ కలాం ఏమంటున్నామంటే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటా ఉన్నాం. సో ఇది ఈరోజు క్లాస్ మిత్రులారా. నేను మీకోసం ఈరోజు ఇస్తున్నటువంటి ఛాలెంజింగ్ క్వశ్చన్ ఏంటి అంటే తాజ్మహల్ని కట్టించినటువంటి పర్సన్ ఎవరు? సో మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.